ఇగో పండుగ అని చెప్పి టోర్నమెంట్ పెట్టిరు. మా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి కూర్చుర్రు. ఇగో మళ్ళీ ఆడదామని పోతురు. ఓడిపోయేదానికి ఎందుకు ఆడుతురు ఏమో నాకు అసలు అర్థమైతే లేదు మన వాళ్ళు అయితే. టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇగో వీడే మై క్యాప్టెన్. నేనైతే బ్యాకప్ కోసం కూర్చున్నాను. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు ఈ మ్యాచ్లో. దగ్గర ఒక 6 to 8 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ టోర్నమెంట్లో. ఒక 4 విలేజెస్ నుంచి, మా విలేజ్ నుంచే ఒక 2 టీమ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 టీమ్స్కే పడ్డది ఫస్ట్ మ్యాచే. అది కూడా మా ఊరితోనే సక్సెస్ఫుల్లీ ఓడిపోయినాం గైస్. ఇక అట్లా అని చెప్పేసి ఇక మా కెప్టెన్ కూడా మొత్తం కొంచెం డిసప్పాయింట్ అయిపోయాడు. ఇక కొద్దిసేపు వాళ్ళు ఆడే మ్యాచెస్ని చూసి ఇంటికైతే రిటర్న్ అయినాం. ఇక తెల్లారైతే మన సంక్రాంతి. ఇక చూడరి మా పతంగులు మాంజా అన్ని. ఇక ఆ రోజు కూడా క్రికెట్ టోర్నమెంట్ ఉంది. ఇక అట్లా అందులో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అందరు పెద్దోళ్ళతో కూడా దగ్గర ఇక్కడ ఒక 10 టీమ్స్ దాకా ఉన్నాయి. అది కూడా 4 విలేజెస్ నుంచే. చూడరి ఇదంతా మా టీం, జూనియర్ టీం. అదేందో గైస్ ఈరోజు కూడా ఫస్ట్ మ్యాచ్ మా విలేజ్లో ఉండే 2 టీమ్స్కి పడ్డది. నిన్నట్లాగానే సేమ్ వాలీబాల్ లాగా ఈరోజు కూడా మేము సక్సెస్ఫుల్లీ ఓడిపోయినాం. ఇక సక్సెస్ఫుల్లీ అయితే నిన్న ఈరోజు మేము ఫస్ట్ మ్యాచే ఓడిపోయినాం. ఇక మూట అన్ని చదువుకొని ఇక ఇంటికి అయితే వెళ్ళిపోయినాం గైస్. మళ్ళీ ఎక్కడో చూసినట్టుందండి. ఏమరా ఉల్టా